తోటకూర పచ్చనిపప్పు కాంబినేషన్ చూద్దామా. తోటకూర ఒక పెద్ద కట్ట తీసుకుని శుభ్రంగా నీట్గా చేసుకుని కడుక్కుని కట్ చేసుకుని కుక్కర్లో పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చింతపండు కూడా చక్కగా గిన్నెలో నానబెట్టేసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని గిన్నెలో నానబెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసేసుకుని తిరగమాత పెట్టుకోవాలి. పెట్టేసుకుని కుక్కర్ వచ్చిందేని చూడాలి. మన ఇష్టం అది కుక్కర్లో పెట్టుకోవచ్చు, లేదంటే సెట్లో పెట్టి కూడా వండుకోవచ్చు. పచ్చిమిరపప్పు తోటకూర ఉడికేసిన తర్వాత తిరగమాత పెట్టేసుకుని దాంట్లో ఉప్పు వేసేసుకుని కారం వేసేసుకుని చక్కగా అటు ఇటు తిప్పేస్తే చింతపండు పులుసు పూసేసుకుంటే సరిపోతుంది. అంటే తోటకూర పచ్చనిపప్పు కాంబినేషన్ కూర రెడీ.